Today I want to talk about our God is in complete control. మరి దేవుడు పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. దేవుడు మరి తన బిడ్డల పట్ల ఏం కోరుకుంటున్నాడు, వారికి ఎటువంటి జ్ఞానము కావాలని, ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి కీర్తనలో కానీ భక్తుడు మరి చాలా ప్రత్యేకంగా సృష్టి గురించి చెప్తా ఉంటాడు. ఇప్పుడు చూడండి, మరి భూమి మీద కూడా మనము బయట చూస్తే రాళ్ళు మట్టి ఉంటుంది, కొంచెం లోతుగా తవ్వితేనే ఏదైనా మనకు కనపడుతుంది. ఖనిజాలు, మినరల్స్ ఇవన్నీ కూడా లోపలే ఉంటాయి. మరి బంగారము కూడా లోపలే ఉంటుంది, ఇనుము లోపలే ఉంటుంది, వజ్రాలు కూడా భూమి కింద ఉంటుంది. ద మోర్ యూ డిగ్ డీప్, ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ ద మిస్టరీ. అలాగే విశ్వాసం కూడా ఒక మిస్టరీ, అదొక మర్మము. యూ నీడ్ టు డిగ్. మరి ఆ సామర్థ్యాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు అంట లోతైన సంగతులు ఎతుకుతాడంట. ద హోలీ స్పిరిట్ సర్చెత్ డీప్ థింగ్స్. మరి లోతుగా వెళ్ళినప్పుడే మనము ఏదైనా ఒక సమస్యకు పరిష్కారము చూస్తాము, ఒక సమస్యను కనుగొంటాం. ఆ సమస్యకు వేరు ఏంటి, ఏ రీతిగా వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం. అందుకే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఫస్ట్ టెస్టులు చేస్తారు. ఎందుకు, ఏంటి దీని కారణం. దే వాంట్ టు ఐడెంటిఫై ద రూట్, ఏ కారణము చేత వస్తున్నాయి అని కనుక్కొని అప్పుడు దానిని బట్టి వాళ్ళు దానికి పరిష్కారం ఇస్తారు. సో గోయింగ్ డీపర్ ఈజ్ ఇంపార్టెంట్. యోబు గ్రంథం 36వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చదువుకుందాం. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. ఇక్కడ చూస్తే వర్షం గురించి మాట్లాడుతున్నాడు. ఉదక బిందువులను పైనుంచి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. చూడండి, ఈ మంచు వలె అంటే స్లోగా దికం, ఎవరి మీద మరి తగలవు, పడదు, ఇబ్బంది పడదు. ఇట్ కమ్స్ ఇన్ ఏ వెరీ గ్లోరియస్ వే. అదంత బాధ కూడా అయ్యదు శరీరానికి. చూడండి, ఆయన ఉదక బిందువులను అంటే ఏంటి, నేనే ఈ రీతిగా నేను భూమి మీద పడేస్తున్నాను, ఐఎమ్ ద వన్. మరి దేవుడు ఇలాగ వర్షాన్ని కురిపిస్తున్నందుకు కూడా మనం స్తుతించాలి. లెట్స్ రీడ్. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగు. చూసారా, మేఘాలకు ఆజ్ఞాపిస్తాడండి. యు సీ దట్ నౌ. బట్ గాడ్ వాంట్ టు స్పెసిఫికల్లీ సీ దిస్. దేవుడు ఇలా చేశాడు అని ప్రతి సెంటెన్స్ కి ఆయనకి మహిమ రావాలా. ఇవన్నీ కూడా దేవుడు చేసినవే. బట్ నోబడీ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధి. మీరు అనుకోవచ్చు, ఎందుకు తెలియాలా, సింపుల్ కదా. మరి దీనికి బైబిల్ ఇంపార్టెన్స్ ఇస్తుందా? We need to tell this. Yes, యోబు రాశాడు ఇక్కడ, మనుషుల మీదకి అవి సమృద్ధిగా కుమ్మరిస్తాడు. లెట్స్ రీడ్. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి వచ్చు ఉరుములు విధమును ఎవడైనను గ్రహింపజాలునా. God wants to understand this. ఇది నీ వల్ల కాదు ఇలా చేయడం, ఈ సిస్టమ్, నీ వ్యవస్థను ఇలా చేయడం నీ వల్ల కాదు. నేను ఇలా కలుగు చేస్తాను కాబట్టి మీరు నాకు మహిమ ఇవ్వాలి, నన్ను తెలుసుకోవాలి, దీని విషయమే నన్ను గణపరచాలంట. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ మై హ్యాండ్స్. ఇవి నా చేతి పనులు. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ మై సిస్టమ్. మేఘములు వ్యాపించి విధమును చూడు. ఇలా ఎందుకంటే అన్ని ఒకేసారి ఇలా అవ్వచ్చు కదా, ఇలా గుంపులుగా, మరి గ్యాప్ వచ్చి మరి ముద్దల్లాగా అవ్వచ్చు కదా, అనేక రకాలుగా ఉండొచ్చు కదా, మరి కిందకు వచ్చి నీళ్ళే వెళ్ళిపోవచ్చు కదా, దగ్గరికి వచ్చి. యు సీ ద సిస్టమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మేఘములు వ్యాపించి విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చి విధమును ఎవడైనాను గ్రహింపచాలి. అంటే ఇవన్నీ ఏంటి, నా మందిరంలో నుంచే వస్తున్నాయి. సో మన మందిరానికి ఆయన మందిరానికి కనెక్షన్ ఉంది ఆయన సన్నిధిలో. సో వీ కెన్ కంట్రోల్ దిస్. అలాగనే కాదు, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఇది మనం గ్రహించలేము. దీని విషయమై మనం దేవునికి ఘనత ఇద్దాం. ఇది మనం ప్రార్థనతో కంట్రోల్ చేస్తాం. ఇది మన చేతిలో ఉంది, ఇది దేవుని చేతిలో ఉంది. యు నీడ్ టు వర్క్ లైక్ దట్. లెట్ us see. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. చూసారా, సముద్రం ఎంతవరకు ఉన్నా సరే ఒక లిమిట్ ఉంటుంది. అక్కడ మళ్ళా కింద అడుగు భాగం అనేది ఉంటుంది సముద్రంలో. అంత లోతైన సముద్రంలో కూడా అడుగు ఉంటుందంట. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు అంటున్నాడు, సమస్తము నా కంట్రోల్లో ఉంది, అది ఎంత డెప్త్ ఉండాలా అనేది కూడా నేను చేస్తున్నాను అంటున్నాడు. He's telling that I did all these things. Let's read. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. చూసారా, ఆ సముద్రం మరి హద్దులు దాటి వచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టిందంట, అది నా తీర్పు అంటున్నాడు. దేవుడు కృపగలవాడే. బట్ హీఈస్ యూజింగ్ హిస్ క్రియేషన్. అంటే ఏదైనా సృష్టి హద్దులు దాటుతుంది అంటే దేర్ ఈస్ ఎ జడ్జ్మెంట్ దేర్. మరి మనం ఏంటో, ఇదిగో కాలుష్యం వల్ల ఎలా జరిగింది, దీనివల్ల ఎలా జరిగింది, దీనివల్ల దానివల్ల అని చెప్పి అది ఇంకేమీ చేయలేము మనం. సో వీటి వలన ఆయన ప్రజలకు తీర్పు తీర్చును. సో యూ నీడ్ టు నో దాట్ దిస్ ఈస్ ఎ జడ్జ్మెంట్. సో నీవు దేవుని తెలుసుకోవాలా. సో ఎనీథింగ్ దట్ ఈస్ క్రాసింగ్ ద బార్డర్స్ ఈజ్ టు టెల్ యూ, ఓకే నన్ను తెలుసుకోవట్లేదు, ఇదంతా నేనే చేస్తున్నా, కాబట్టి మనం దేవుణ్ణి వేడుకోవాలా. యూ నీడ్ టు కమ్ టు గాడ్. చూద్దాం, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడంట. చూసారా, ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. హీ ఈస్ ఎ గాడ్ హూ గివెత్ మీట్ ఇన్ అబండెన్స్. ఈ వాక్యం విన్న వారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. హీ వాంట్ యు టు హావ్ అబండెన్స్. Let's read. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించు. ఇరుపక్కల ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలెనని ఆయన ఆజ్ఞాపించున్నాడు. అంటే ఈ మెరుపులు అక్కడికి వెళ్ళి చేరాలా అని చెప్తున్నాడంట. మనము లోకమునకు వెలుగై ఉన్నాము అని. యోబు గ్రంథం 37:5-7 వరకు చదువుదాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చెయ్యును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. చూడండి, ఏదైతే మనం గ్రహించలేమో
మరి దానికి ఆయనకు స్తోత్రం ఇవ్వాలా. అంటే కొంతవరకు మనం తెలుసుకోవాలి, ఇది ఇలా కూడా ఉందా, ఇంతకాలం దాటంది ఇప్పుడు ఎందుకు హద్దులు దాటుతుంది అని ఏదో కనెక్షన్ చేసేసి దానికి ఏదో రీజన్ ఇచ్చేస్తారు మానవుడు. దీనికి కాలుష్యమో లేకపోతే దీనికి ఫ్యాక్టరీలు ఎలాగ అవుతాయనో కాదు, అది తీర్పు విషయం అంట. ప్రతిదానికో రీజన్ చెప్పిచ్చేస్తారు. నో, లెట్స్ రీడ్. భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను. చూడండి, హిమం అంటే మంచు, మంచుకి ఆయన ఆజ్ఞిస్తున్నాడు, వర్షానికి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. చూడండి, కొండపోత వర్షము అని చూసి మునిగిపోయి తుఫాన్లు వచ్చాయి, దానికి మహావర్షానికి ఆయన ఆజ్ఞిస్తున్నాడు అండి. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఒకవేళ హిమమా వర్షమా మహావర్షమా, ఇట్ ఈస్ హిస్ కమాండ్. ఆయన ఆజ్ఞించుచున్నాడు. సో హీ విల్ చేంజ్ ఇట్ ఫర్ అవర్ సేక్. మరి ఎడారిని ఆయన మార్చేశాడు ఇజ్రాయేల్ కోసం. మరి రాత్రి అగ్ని స్తంభము పగలు మేఘ స్తంభం వల్ల హీ షేడ్ ది అట్మాస్ఫియర్. అది ఎటువంటిదైనా మన కోసము దాన్ని మార్చేయగలడు. ఆ బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు. యు సీ దట్ హీ మేడ్ ఇట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. అక్కడ మరి ఆయన పురేళ్ళని తీసుకొచ్చాడు. హీ క్యాన్ మేక్ ఎనీథింగ్. అందుకే ఆయన తెలుసుకోవాలనేటువంటిది చిత్తం అనమాట. నేను ఇలా కూడా చేయగలను, నేను చేస్తాను. అంటే మనకి కొన్ని హద్దులు ఉంటాయి, ప్రతి దానికి హద్దులు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. నీ యొక్క వ్యాపారానికి, బలానికి, అన్నిటికీ నా దగ్గరికి రావాలా అని ఆయన అంటున్నాడు. ఎవ్రీథింగ్ హస్ టు గ్లోరిఫై గాడ్. లుక్ అట్ దట్. లెట్స్ రీడ్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? He sealeth up the hand of every man. ప్రతి మనుషుడి చేయికి కళ్ళెం వేసేసాడు ఇక్కడ. యూ కెనాట్ టచ్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు. He want everybody to know the work of his hands, how he did the creation. నువ్వు, నీ భర్త, నీ కొడుకు, మీ మమ్మీ, మీ డాడీ, everybody, మీ పనోళ్ళు, everybody. He has now tightened the whole planet. ప్రతి మనిషిని బిగించేశాడంట. లెట్స్ రీడ్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. నౌ హి హస్ సీల్డ్ ఇట్. ఎందుకు అంటే సృష్టి కార్యాన్ని తెలుసుకోవాలంట. నేను ఎలా చేస్తున్నాను ఈ సృష్టిని, ఏంటి ఆకాశం మేఘాలు అంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి పిల్లలకి చెప్పాలా. నీవు స్తుతించుకుంటూ జీవించాలా ప్రతిరోజు. బయటికి అస్తమానం అనకపోయినా దేవునిలో, ప్రభా ఇలా చేస్తున్నావా ఈ సృష్టి మధ్యలో చూడు, మానవుడికి ఇంత జ్ఞానం ఇచ్చావు. మరి యోబులు ఇంకోటి కూడా ఉంటుంది, మానవుడు చీకటికి అంతం కలిగజేస్తాడంట. ఎలాగా? ప్రతి మనుషుడు ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేస్తాడు. దేవుని చిత్తం ఏంటి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకో. ఇది పాత నిబంధనలోనే దేవుని చిత్తము. God wants all his people to be aware of his works even in the old covenant. మరి దీన్ని నెరవేర్చడానికే వరాలు ఇచ్చాడు, ప్రొఫెసీ ఇచ్చాడు, వాక్యములో శక్తిని ఇచ్చాడు. మరి ఈ సృష్టి గురించి చెప్పడానికి, టు ప్రమోట్ దిస్. డైరెక్ట్గా దేవుడు సృష్టించాడు ఈ ఆకాశాన్ని నమ్ముతాడు, దేవుడే చేశాడు ఇవన్నీ ఎలా తెలుసు? అతను మంచి చేతులు వేసినప్పుడు, రోగం పోయినప్పుడు, బ్లెస్ అయినప్పుడు, then they will know, my God, this is how the Lord can do it. The gifts are even to accelerate this mission. అందుకే పరిశుద్ధాత్మనిచ్చి వరాలతో చెప్పమంటాడు. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు సంఘాలు అనేకులకు స్వార్థ ప్రకటించాల. ఎందుకంటే ప్రతి మనుషుని చేతిని బిగించేస్తాడు, ముద్ర వేసేసాడంట. God is tightening up the things. మనుషులందరూ ఆయన సృష్టికారాన్ని తెలుసుకోండి. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ మిషన్. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక భారం. విశ్వాసి ఏంటి? నేను ఉద్యోగం చేస్తా, పెళ్లి చేసుకుని పిల్లలకంట, కానీ ఒక భారం. ప్రతి ఒక్కళ్ళు నేను తెలుసుకున్న దేవుడిని తెలుసుకోవాలి. దానికోసము నేను నా తలాంతును ఉపయోగిస్తాను. లార్డ్ గివ్ మీ పవర్ టు ప్రీచ్ ఇట్. ముందుగా నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి బోధించాలా, నీ చుట్టుపక్కల వాళ్ళకి బోధించాలి. ప్రతి మనుషుడు, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ సృష్టి అంతా ఆయన చేశాడని పాత నిబంధనలోనే ఆయన బోధిస్తున్నాడు. మరి కొత్త నిబంధనలో హీ హాస్ గివెన్. అందుకే వరాలు అడగాలి. యూ నీడ్ టు ఆస్క్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. డోంట్ కాంప్లికేట్ థింగ్స్. గిఫ్ట్స్ ఆర్ వెరీ ఈజీ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు వరాలు ఎంత ప్రాముఖ్యమో. ఎందుకంటే వరాలు అనేకులను దేవుడు తిప్పేటట్టు చేస్తాయి. అప్పుడు మనుషులందరూ ఓకే, ఇది చేసింది దేవుడా, ఈయనే మొత్తం చేసిందా అని, అప్పుడు ఈ సృష్టి అంతా చేసింది యేసుప్రభువారని, దెన్ దే విల్ గ్లోరిఫై గాడ్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. పని ఏలియా ఆత్మ అనేది రావాలి. ఎందుకంటే తండ్రులను పిల్లల తట్టును, పిల్లలను తండ్రుల తట్టును తిప్పాలంట. సో ఈరోజు ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఐసీయూలో ఉన్నా సరే మనము లోకమునకు వెలుగై ఉన్నాం. బికాజ్ వీ డి నాట్ స్కాటర్ ఇనఫ్ లైట్. ప్రభువా ఇది నాకే అనుకుంటున్నావా? యూ షేర్ ఇట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద మిస్టరీ. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. మనకు తెలిసిన దేవుని గురించి జ్ఞానం ఇతరులకు చెప్పాలా. ఇది దేవుని చిత్తం. నజరేయుడైన యేసయ్య, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు మాకు బోధించినందుకు వందనాలు అయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు తగినంత మటుకు ఈ వాక్యాన్ని ప్రకటించేటువంటి కృప దయచేయండి. దానికోసం వరాలను దయచేయండి. బ్లెస్ దెం. లోకానికి మేము వెలుగు అనే బాధ్యత నిర్వహించినట్లయితే అప్పుడు మేము కూడుకుంటే అభిషేకం వస్తుందయ్యా. ఇద్దరు ముగ్గురు నామాన్ని ఏకీభవిస్తే వారి మధ్య నీ యొక్క అభిషేకం దిగి వస్తుంది. ఈ స్వార్థను అనేకులు ప్రకటించే కృప అనేకులకు దయచేయమని, ఈ వాక్యము వారి హృదయంలో నిరంతరం ఉండి వారి పిల్లలకు బోధించే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.